క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొకసారి పరలోక తండ్రి చేత సమకూర్చబడిన ప్రభు పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో ఒక క్లుప్తమైన సందేశం సంక్షిప్తంగా మేము ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఈరోజు చాలా క్లుప్తమైన మాట, ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. బోధించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను కాక. ఈరోజు ఎందుకో నీ విషయమై బాధ్యత కలిగిన తండ్రి పరలోకమందున్నాడు అని ఒక చిన్న మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నా. నిన్ను గూర్చిన బాధ్యత. హలో, వింటున్నారా? నిన్ను గూర్చిన బాధ్యత నీ బిడ్డలకు లేకపోయినా, నిన్ను గూర్చిన బాధ్యత నీ భర్తకు లేకపోయినా, నిన్ను గూర్చిన బాధ్యత నీ తల్లిదండ్రులకు లేకపోయినా, నిన్ను గూర్చిన బాధ్యత నీ బిడ్డలకు లేకపోయినా, నీ రక్త సంబంధికులకు లేకపోయినా, నీ వారికి లేకపోయినా, నీ విషయమై దైవిక ఏర్పాట్లో ఉన్న నీ విషయమై బాధ్యత కలిగిన ఒక పరలోకపు తండ్రి ఉన్నాడని 1-2 ఉదాహరణలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. అవును, ఉన్నాడు. మనకు ప్రభు ఉన్నాడు. నీ విషయమైన బాధ్యత నీ కుటుంబానికి లేకపోవచ్చు, నీ బిడ్డలకు లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలకు, నీ రక్త సంబంధికులకు, నీ తోబుట్టువులకు, నీ కన్న బిడ్డలకు లేకపోవచ్చు. కానీ నీ విషయమై బాధ్యత కలిగిన తండ్రి పరలోకమందు నీకున్నాడు, మనకున్నాడు. ఆమేన్. వచ్చిన ఉదాహరణ మీతో చెప్తాను. ఒకసారి యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవించిన రోజుల్లో రోమా ప్రభుత్వం వారు తలకు 1 అరశకేలు చొప్పున, మనిషి ఒక్కంటికి చొప్పున 1 అరశకేలు చొప్పున పన్నులు వసూలు చేస్తున్న రోజులవి. మనిషికెంత 1 అరశకేలు చొప్పున. ఈ 1 అరశకేలు చొప్పున పన్నులు వసూలు చేస్తున్న రోజుల్లో రోమా ప్రభుత్వం సగటున మనిషికి ఒక వ్యక్తికి చొప్పున 1 అరశకేలు చొప్పున పన్నులు వసూలు చేస్తున్న రోజుల్లో పేతురుని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైన పేతురుని పన్నులు వసూలు చేసేవారు అడిగారు. హలో పేతురు గారు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగున్నామండి. ఎంత మాత్రం సేవ చేయటమైనా, ప్రజలకు సేవ చేస్తూ తిరగటమైనా, ఏమైనా ప్రభుత్వానికి పన్ను కట్టే రీతిలో ఉన్నారా నీ బోధకుడు అని అడిగాడు. వెంటనే పేతురు ఏమన్నాడో తెలుసా? ఖచ్చితంగా
ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను నా బోధకుడు, నా ప్రభువు కడతాడు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ప్రభు యొద్దకు వచ్చాడు పేతురు. వచ్చి, అయ్యా, నాకు పన్నులు వసూలు చేసేవారు కనపడ్డారు. నీ బోధకుడు పన్ను కట్టడా అని నన్ను అడిగారు. నేను కడతారు అని నేను చెప్పేశాను అని చెప్పుదాము అని చెప్పి ప్రభువు దగ్గర నోరు తెరుస్తున్నాడు. ఎవరు? పేతురు. ప్రభు అన్నారు, పేతురు నోరు తెరిచి మాట్లాడక మునిపే, ఆ సంగతి చెప్పక మునిపే ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే అది ఏమయ్యిందో ఎరిగిన దేవుడు, ఒక తలంపు నీలో ఉత్పత్తి కాక మునిపే అది ఏమయ్యిందో ఎరిగిన దేవుడు. పేతురు నోరు తెరిచి మాట్లాడక మునిపే ప్రభు అంటున్నాడు, పేతురు, పన్ను కడతానని మాట ఇచ్చొచ్చావు కదా, ఈ సంగతి ప్రభువుకి ఎలా తెలుసు? అవును పేతురు, మాట ఇచ్చొచ్చావు కదా. సరే, పన్ను కట్టాలి కనుక సముద్రానికి వెళ్ళు, గాలం వేయి. సముద్రానికి వెళ్ళి గాలం వేయి. నువ్వు గాలం వేయగానే ఒక చేప దొరుకుతుంది నీకు. ఆ చేప పట్టుకో. ఆ చేప నోరు తెరిచి చూడు. 1 షెకెల్ ఉంటుంది. ఎంత? 1 షెకెల్. 1 షెకెల్ ఉంటుంది. ఆ షెకెల్ తీసుకొచ్చి నాకు ఒక 1/2 షెకెలు, నీ కొరకు ఒక 1/2 షెకెలు పన్ను కట్టేసిరా అన్నాడు. అక్కడ పలికిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు. ఏంటి? అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో, దాని నోరు తెలిసి చూడు, 1 షెకెలు దొరుకుతుంది. దానిని తీసుకొని నా కొరకును, ఆ మాట అందరేనండి, నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాడు. మీరు గ్రహించాలి, శ్రద్ధగా మనసు పెట్టి గ్రహించాలి. పన్నులు వసూలు చేసేవారు పేతురుని అడగనే అడిగారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని. పేతురు ఏం చేశాడు? చెల్లిస్తాడు అని చెప్పేశాడు. చెల్లిస్తాడు అని చెప్పిన పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, పన్నులు వసూలు చేసేవారు నన్ను కలుసుకున్నారు, పన్ను కట్టడా మీ బోధకుడు అని అడిగాడు, కడతారు అని నేను చెప్పాను, మరి పన్ను సంగతి ఏంటి ప్రభా అని అడుగుదామని చెప్పి జరిగిన సంభవాన్ని ప్రభువుతో వివరించడానికి పేతురు నోరు తెరిచాడు. పేతురు నోరు తెరిచి మాట్లాడక మునిపే ఆ సంగతి అంతా ప్రభు చెప్పేస్తున్నాడు. అరే, ఎలా తెలుసు అనుకున్నాడు పేతురు. మరలా పేతురు తనను తానే సాటిస్ఫై చేసుకున్నాడు. ఆయన ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు కదా, ఆంతర్యాన్ని ఎరిగిన ప్రభువు కదా,
మన నోటి మాట మన నాలుకకు రాకమునిపే, అది ఏమై ఉందో ఎరిగిన దేవుడు కదా. తలంపు పుట్టక మునిపే దాని ఉత్పత్తి ఏంటో ఆయనకు తెలుసు కదా. ఆంతర్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి నేను మాట్లాడక మునిపే చెప్పేశాడు అని అనుకున్నాడు పేతురు. తర్వాత పేతురుతో అంటాడు, నువ్వు పన్ను కడతానని చెప్పొచ్చావు కదా. చెప్పొచ్చాను ప్రభువా. అయితే సముద్రానికి వెళ్ళి గాలం వేయి. ఒక చేప దొరుకుతుంది. మొదట పైకి వచ్చు చేప పట్టుకో. దాని నోరు తెరిచి చూడు. దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. ఇందాకేమో పేతురు జీవితంలో జరిగిపోయిందని చెప్పేశాడు. పేతురు బయట ఏం మాట్లాడాడో, ఏం సంభాషించాడో, బయట ఏం జరిగిందో అదంతా పేతురు చెప్పకమునిపే ప్రభు చెప్పేశాడు. మీరు గ్రహించాలి. ఎక్కడో జరిగిపోయిన దాన్ని ప్రభు దగ్గరుండి చూసినట్లుగా పేతురు చెప్పకమునిపే జరిగిపోయిన దాన్నంతటిని పేతురుతో మాట్లాడేశాడు ప్రభు. జరిగిపోయిన సంభవాన్ని మాట్లాడాడు. ఇప్పుడు పేతురుతో ప్రభు అంటున్నాడు, జరగబోయే సంభవాన్ని గుర్తు చెప్తున్నాడు. నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదట పైకి వచ్చు చేపను పట్టుకో. దాని నోట్లో షెకెల్ ఉంటుంది. మీకేమర్థమైంది? ఇందాకేమో నోరు తెరిచి మాట్లాడక మునిపే మాట్లాడండి. జరిగిన సంభవాన్ని చెప్పేశారు, జరిగిపోయిందా అని చెప్పేశారు. ఇప్పుడేమో జరగబోయేదని చెప్తున్నా. నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదట చేప పైకి వస్తుంది, దాన్ని పట్టుకో, దాని నోట్లో షెకెల్ ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మీకు తెలుసునా? నీ జీవితంలో ఏం జరిగిందో దాని అంతటిని ఆయన ఎరిగినవాడు. ఆమె నేను చెప్పండి. నీ జీవితంలో ఇంతకు ముందే ఏం జరిగిందో, నీ కుటుంబ వ్యవస్థలో ఏం జరిగిందో, నీ దాంపత్య జీవితంలో ఏం జరిగిందో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరిగిపోయిందో దానంతటిని ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నువ్వు అనుకుంటావు, నువ్వెవరితో మాట్లాడావు, నువ్వేం చేసావు, ఎవరికి మెసేజ్ పెట్టావు, ఎవరితో ఫోన్ మాట్లాడావు, లేకపోతే ఏం చేస్తున్నావు, ఏం చేసావు అన్నది ఎవ్వరికి తెలియకపోవచ్చు. కానీ నీ జీవితంలో జరిగిన సంభవాలన్నీ కూడా నేను ప్రకటిస్తున్న ప్రభు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. చెప్పరే ఆమెనని? ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ఎక్కడో పేతురికి పన్నిచ్చే వారికి మధ్య జరిగిన సంభవాన్ని ప్రభు యొద్దకు వచ్చి చెప్పక మునిపే, నోరు తెరవక మునిపే ప్రభు ఆ సంభవాన్ని చెప్పేశారు. నిన్నేం జరిగింది, ప్రొద్దునేం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది, 10 రోజుల క్రితం ఏం జరిగింది, 10 నెలల క్రితం ఏం జరిగింది, 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, టోటల్ అంతా కూడా నీ భవితవ్యంలో జరిగినదంతా ఎరిగిన దేవుడై ఉన్నాడు. మరొక మాట చెప్తాను. ఈ రోజు నుండి నీ బ్రతుకులో ఏం జరగబోతుందో కూడా నీ భవితవ్యాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు ఏం జరగబోతుంది, నెక్స్ట్ 10 నిమిషాల్లో, నెక్స్ట్ గంటలో, నెక్స్ట్ 10 రోజుల్లో ఏం జరగబోతుందో నీకు తెలియదు. నీ భవితవ్యాన్ని గూర్చి నీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదని వాక్యం చెప్తుంది. ఎస్, కరెక్ట్. జ్యోతిష్య శాస్త్రం కానీ, కంప్యూటర్ శాస్త్రం కానీ, భూమి మీద ఉన్న సకల జ్ఞాన సంపద కానీ రేపేం జరగబోతుందో ఎవడో చెప్పలేడు. బైబిల్ చెప్పింది రేపేమి సంభవించునో నీకు తెలియదు.
నీ ముందున్న నిమిషాల్లో, నీ ముందున్న క్షణాల్లో, నీ ముందున్న నిమిషాల్లో, నీ ముందున్న గంటల్లో, నీ ముందున్న రోజుల్లో, నీ ఆయుష్కాలం అంతటిలో ఏం జరగబోతుందో అది నీవు ఆరాధిస్తున్నా, నేను సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పేతురుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళవయ్యా, సముద్రానికి వెళ్తే గాలం వేస్తే మొదట పైకి వచ్చి చేపను పట్టుకుంటే దాని నోట్లో షెకెల్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. షెకెల్ ఉంటుంది. నీ ముందు జీవితంలో ఒక షెకెల్ నీకు దొరకపోతుంది. ఒక షెకెల్ నువ్వు సంపాదించబోతున్నావు. ఒక చేప నోట్లో షెకెల్ నువ్వు దొరకబోతుంది. వెళ్ళు సోదరుడా. నీ ముందున్న క్షణాల్లో, నీ ముందున్న నిమిషాల్లో, నీ ముందున్న గంటల్లో, నీ ముందున్న రోజుల్లో, నీ ముందున్న నెలల్లో ఏం జరగబోతుందో నీకు తెలియదు. తెలిస్తే ఇలా ఎందుకుంటావు? హ్యాపీగా ఉంటావు. లేదా చచ్చిపోతున్నావని తెలిస్తే ఇప్పుడే చచ్చిపోతావు. కానీ నీ ముందున్న నిమిషాల్లో, క్షణాల్లో, గంటల్లో, రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో ఏం జరగబోతుందో అది కూడా ఎరిగి ఉన్న దేవుడై ఉన్న దేవుడు. ఒక మాట చెప్పిన, నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే జీవిత దినములన్నీ, నీ జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో రాయబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సేపటికి ఏం జరుగుతుందో తెలుసు. విచ్ఛిన్నమైన నీ కుటుంబం కట్టబడుతుందో లేదో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నీకేం దొరకపోతుందో, నువ్వేం సంపాదించబోతున్నావు నీకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఇప్పుడు పేతురుతో ప్రభువు చెప్పారు, పేతురు వెళ్ళు, సముద్రానికి వెళ్ళాడు, గాలం వేశాడు. మొదట వచ్చే చేపను పట్టుకున్నాడు. నోరు తెరిచి చూడు, నోరు తెరిచి చూశాడు. షెకెల్ ఉంది, షెకెల్ తీసుకున్నాడు. రెండు విషయాలు అధ్యాయంలో చెప్పాను. నెంబర్ 1, నీ జీవితంలో జరిగిపోయిందంతా దేవుడు మాట్లాడరే. ఇంతకు ముందు జరిగిపోయిందంతా ఎరిగిన దేవుడు. ఇప్పుడు నీ ముందున్న క్షణాల్లో, నిమిషాల్లో, రోజుల్లో ఏం జరగబోతుందో ఎరిగి ఉన్న దేవుడు. జరిగిన దాన్ని ఎరిగి ఉన్న దేవుడు, జరగబోయేదాన్ని ఎరిగి ఉన్న దేవుడు. అంతేకాదు, షెకెల్ దొరికింది. చేప నోరు తీస్తే షెకెల్ దొరికింది. అప్పుడు ప్రభు అంటాడు, ఈ షెకెల్ తీసుకొని, అక్కడ రాయబడిన మాట, నా కొరకును నీ కొరకును వారికిమ్మని చెప్పి అతనితో చెప్పాను. ఎవరెవరి కొరకు? నా కొరకు, నీ కొరకు, నీ కొరకు కూడా. పేతురు వాళ్ళు అడిగింది ఏంటి? నీ బోధకుడు పన్ను చెల్లింపడా అన్నాడు కదా. అవును ప్రభు, చెల్లిస్తాడు అని చెప్పావు కదా. చెప్పాను ప్రభు. అయితే ఆ షెకెల్ దొరికిన తర్వాత నువ్వు వెళ్ళి నా కొరకు పన్ను కట్టు, ప్లస్ నా కొరకును నీ కొరకు కూడా కట్టు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నీ కొరకు కూడా, నీ కొరకు కూడా. ఏ చేప నోట్లో అరసెకెళ్ళి దొరికితే సరిపోద్దుగా. ప్రభు అంటాడు, పేతురు నా కొరకును నీ కొరకును పన్ను చెల్లించమన్నాడు. ఆ మాటలో మీకేమర్థమవుతుంది? మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, జరిగిన దాన్ని ఎరిగిన దేవుడే కాదు, జరగబోయే దాన్ని ఎరిగిన దేవుడే కాదు, నీ కొరకైన ఏర్పాటు
ఆల్రెడీ చేసి ముగించి ఉన్న దేవుడై ఉన్నాడు. హలో, నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసురా బాబు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, ఆయనకి ఏం జరిగిందో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, నీ అవసరం ఏంటో తెలుసు. ఒకటి గుర్తుంచుకో, నీ జీవితంలో జరిగిపోయిన దాన్ని ఎరిగిన దేవుడు, జరగబోయేదాన్ని ఎరిగిన దేవుడు, నీ కొరకైన బాధ్యతను కలిగి నీకేం కావాలో ఆల్రెడీ ఆయన సమకూర్చి సిద్ధపరిచి నీ కొరకైన ఏర్పాటు పూర్తి చేసి ఉన్న దేవుడై ఉన్నాడు. స్తపట్లు కూడా దేవునమే. నీ కొరకు పేతురు షెకేల్ తీసుకుని వెళ్ళి, నా కొరకును నీ కొరకు కూడా కట్టు. పేతురుకి అరసెకేలు కావాలని ముందుగానే ఆ షెకేల్ని నోట్లో ఉంచి, చేప నోట్లో ఉంచిన దేవుడు, పేతురు యొక్క అవసరాన్ని తీర్చిన దేవుడు. నీ జీవితంలో నీకేది అవసరమో ఆయనకు తెలియదా బిడ్డ? నీ జీవితంలో ఏది అవసరమో ఆయనకు తెలియదా బిడ్డ? నీ కొరకు ఏం సిద్ధపరచాలో ఆయనకు తెలియదా కుమార్తె? అరే, ఒంటరిగా ఉంటున్నా అన్న ఫీలింగ్ నీకెందుకు? నీ కొరకైన ఏర్పాటు ఆయన చేసి ముగించి వేశాడు. ఓ మంచి మాట చెప్తానేనండి. 5 దినాల్లో సృష్టంతటిలో సమస్తాన్ని కలుగు చేశాడు. 5 దినాల్లో సూర్య చంద్ర నక్షత్రాదులను, సమస్త విశ్వాన్ని, విశ్వంలో మానవునికి కావలసిన సమస్తాన్ని 5 దినములలో సంపూర్తి చేసి అంత సమకూర్చిన తర్వాత ఆదామును చేశాడు. గుర్తుంచుకో, ఆదాము ముందా, ఆదాముకు కావలసినవన్నీ ముందా? మీరు చెప్పాలి. ఆదాము కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు ముందుగానే సమకూర్చి, ఆదాముకు ఏది అవసరమో జీవనానికి, ఆదాము అవల మనుగడకు ఏది అవసరమో దానంతటిని 5 దినాల్లోనే సమకూర్చి, అన్ని సమకూర్చిన తర్వాత ఆదాముని తన పోలికలో, తన రూపంలో చేశాడు. నేను ఒక మాట చెప్తాను, వినాలి. నీవు నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే, నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే, నీ జీవిత దినములలో ఒక్కటైనను కాక మునిపే, నీ విషయమై బాధ్యత కలిగిన దేవుడు నీ కొరకు ఏం కావాలో ఆ ఏర్పాటంతటిని ఆయన చేసి సిద్ధపరిచి ఉంచి ఉన్నాడో అంత రెడీ. ఆదాం పప్పుసారు కాసుకోవాలనుకున్నాడు. ప్రభా, కరివేపాకు ఏదని అడిగాడా? అరే, ఆదాం మర్చిపోయింది, ఆయన కరివేపాకు రెడీ చేస్తాను అన్నాడు దేవుడు. మాట్లాడరే, వీడు కరివేపాకు వేసుకుంటాడని దేవుడికి తెలుసు, పప్పుసారులో కరివేపాకు వేసుకుంటాడని తెలిసి, అరే ఆదాం మర్చిపోయి, నాకు ఒక్క నిమిషం ఆగు, కరివేపాకు కలుగును కాక అన్నాడా? కరివేపాకు రెడీ. ఆదామునకు ఏది అవసరమో దానంతటిని 5 దినాల్లోనే సమకూర్చి నెక్స్ట్ 6వ దినమున ఆదామును చేసిన దేవుడు. నీ కొరకు ఏం కావాలో, నీ జీవితం అంతటికి ఏం కావాలో, నీ కొరకైన ఏర్పాటును ఆయన చేసి ఉంచి ఉన్నాడు. అది నీ ఎదుట పెడుతున్నాడు. ఆమెనని చెప్పండి. నీ కొరకు కట్టో ఎల్లు పొన్ను, నా కొరకు నీ కొరకు అన్నాడు దేవుడు. నేను అడుగుతున్నా,
ఆఫ్టర్ ఆల్ పన్ను కట్టే విషయంలోనే పేతురయ్య యొక్క బాధ్యత తీసుకున్న దేవుడు. నీ కొరకైన ఏర్పాటు చేయలేదని నువ్వు అనుకుంటావా? నేను ముందా సేవ ముందా? మాట్లాడండి. నా కొరకైన ఏర్పాటంతా ముందే చేసి అప్పు చెప్పాడు. సేవ నాకు అప్పు చెప్పాడు. ఏర్పాటంతా ముందైపోయింది. నీ కొరకైన ఏర్పాటు ఆల్రెడీ చేసి ముగించి ఉన్నాడు. దేనిని గురించి నువ్వు చింతించవలసినంత అవసరం లేదని ప్రకటిస్తున్నా. నీ కొరకు పన్ను కట్టు అన్న దేవుడు, నా కొరకు, నీ కొరకు కూడా, నీ కొరకు కూడా. నీకేది అవసరమో ఆయనకి తెలియదా అమ్మా? నువ్వు అడగొద్దు. నేను మొదట ఒక మాట చెప్పాను గడిచిన 2-3 నెలల క్రితం. దేవుని చిత్తమును గురించి మాట్లాడుతూ ఒక లోతైన విషయాన్ని ప్రభువు మనకు బయలుపరిచాడు. దేవుని చిత్తం 2 రకాలు. అందులో ఒకటి ఏంటంటే, నీ విషయమై ఆయన నిర్ణయించిన ఏర్పాటు ఒకటి ఉంది. దేవుడు నీ విషయమై ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఏం చేయాలో, ఎలా ఉండాలో అది నిర్ణయించబడింది. నిర్ణయించబడిన దేవుని చిత్తం ఒకటి ఉంది. నువ్వేం కావాలో, నువ్వేం చేయాలో, ఏంటో అంతా దేవుడు నిర్ణయించాడు. అది నిర్ణయించబడిన దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తంలో మరొక కోణం కూడా ఉంది. ప్రభువా, నాకు అది కావాలి అని నువ్వు అడిగితే, నేను దాన్ని అనుభవించాలన్న ఫీలింగ్ నీకుంటే ఖచ్చితంగా దాన్ని ఇస్తాడు. అది నిర్ణయించబడిన దేవుని చిత్తం కాదు. నీవు ఆశించినది, అది నువ్వు కోరుకున్నది. ఒక దైవజనుడు చెప్పాడు, నిన్ను ప్రేమించి యేసయ్య నీ భుజం మీద సిలువెత్తితే సిలువతో పాటు పునరుద్ధానం కూడా ఉంది అన్నాడు. ఒకవేళ ప్రభువే సిలువెత్తకుండా నీ సిలువను నువ్వే ఎత్తుకుంటే ఇక నీకు మరణమే తప్ప పునరుద్ధానం లేదు. ఎందుకు? నా సిలువ నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి జీవితకాలం ఆ శ్రమ అనుభవించాల్సింది. ఇక పునరుద్ధానం లేదు. నో రిజరక్షన్. ఇక జీవితకాలం అంతా సిలువే. నీ సిలువను నువ్వెత్తుకుంటే, నువ్వు కోరుకున్న దాన్ని అనుభవించాలనుకుంటే, నేను కోరుకున్న వ్యక్తినే చేసుకుంటా, నేను కోరుకున్న విధంగానే ఉంటా, నా కోరుకున్న విధంగానే నేను నడుచుకుంటా, నా మనసిష్టమైనట్టు ప్రవర్తిస్తానని నువ్వు అనుకున్నావనుకో, నో రిజరక్షన్. సిలువే. జీవితకాలం అంతా సిలువ, శ్రమ, మరణం, దుఃఖం, వేదన, బాధ. కానీ ఒకవేళ ప్రభువే నీ విషయమై సిలువనెత్తితే ఆ సిలువ తరువాత పునరుద్ధాన మహిమ కూడా ఉంది. ఆ పునరుద్ధాన మహిమలో బండలు నిలువవు, సమాధులు తెరవబడతాయి, మృత్యుము జీవంగా మార్చబడుతుంది. కనుక నీ విషయమై ఆయన ఆల్రెడీ నిర్ణయించేశాడు ఏం జరగాలో. అదంతా టోటల్ సంపూర్ణమైన దేవుని చిత్తమేదో గ్రహించి దానికి మీరు అప్పగించుకోండి చాలు. ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఏం జరగాలని నిర్ణయించారు? ఇది చెయ్యండి అని అడగడం కాదురా బాబు. ఈరోజు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నీ లిస్టు పెడతాం కాదు. ప్రభువా, ఈ దినం నా జీవితంలో ఏం జరగాలని అనాది సంకల్పంలో మీరు నిర్ణయించారు. నా కొరకైన ఏర్పాటు ఈ దినము ఏమయ్యిందో దానిని మీ చిత్తానుసారంగా జరిగించండి. మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నాకు నేర్పించండి. ఇది దైవిక ప్రార్థన. ఈ దినం నా జీవితంలో అనాది సంకల్పంలో ఏం జరగాలని మీరు నిర్ణయించారు అది జరగనివ్వండి. ఆ పరిపూర్ణమైన మీరు నిర్ణయించిన దైవిక చిత్తానికి నేను ఒప్పుకుంటున్నా, నేను అప్పగించుకుంటున్నా. నాకేం అవసరం లేదు, నిర్ణయించబడిన మీ చిత్తమే జరగాలి అంటూ మనం అప్పగించుకోవాలి. ఏది ప్రభా ఈరోజు ఇదే జరగాలి, ఇదే జరగాలి, ఇదే జరగాలి, ఇలా జరగాలని జరిగిస్తాడు. కానీ
అది నిర్ణయించబడిన దేవుని చిత్తం కాదు, నీ స్వసిద్ధం. దాంట్లో శ్రమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఇబ్బంది కలుగుతుంది. కనుక ఓ దైవజనుడిగా నేను ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆల్రెడీ నీ కొరకైన ఏర్పాటు అంత చేసి ముగించాడు. ఇస్సాకు బలిపీఠము ఎక్కక మునిపే, ఇస్సాకు మోరియా పర్వతం మీదకి వెళ్ళక మునిపే, ఇస్సాకును దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రహాముతో చెప్పక మునిపే, ఇస్సాకును మరణము నుండి ఆ దహన బలి నుండి తప్పించటానికి గొర్రె పిల్లను పొటేళ్లను ముందుగానే సిద్ధపరిచి ఉంచిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చదవక మునిపే నీ కొరకైన ఉద్యోగం ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ నిర్ణయం చేశాడు. ఏ దేశపు సరిహద్దుల్లో నీవు ఉండాలో, ఏ గవినులను నువ్వు స్వాధీనపరచుకోవాలో, ఏ గవునులను నువ్వు స్వాధీనపరచుకోవాలో, ఏ దేశపు సరిహద్దుల్లో ఉండాలో, నీ పిల్లలు ఎంత గొప్పవారు కావాలో, వారి జీవితంలో ఏం జరగాలో ఆల్రెడీ ఆయన నిర్ణయించాడు. నీ కొరకైన ఏర్పాటు అంత ఫినిష్డ్ చేస్తాడని చెప్పట్లా, నేను చేసి ముగించాడు. వెళ్ళు, నీ కొరకు గాలం వేసుకో, అంతే. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అమ్మా వింటున్నావా? గాలమై చాలు. ఏంటి గాలం? రెండిటికి వేయచ్చు. లోకానికి వేసుకోవచ్చు గాలం, లోక సంబంధమైన ఆశీర్వాదానికి నువ్వు వేసుకోవచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి వేసుకోవచ్చు. నీకు నువ్వు గాలం వేసుకొని క్యాట్ ఫిష్ని పట్టుకోవచ్చు. నిన్ను గాయపరిచే క్యాట్ ఫిష్ని పట్టుకోవచ్చు. నీకు నీవు కాకుండా దేవుని చిత్తానుసారంగా, ప్రభువా నా కొరకు నువ్వేం సిద్ధపరిచావు, వింటున్నావా? గాలమై. నువ్వు చేయాల్సింది ఏం కాదు. షెకేలు కావాలి, షెకేలు కావాలంటే రాదురా బాబు షెకేలు. నువ్వు గాలమై. ఎక్కడ? సముద్రంలో గాలమై. ఏ విషయం గాలం వేయాలి? ప్రభువు చెప్పాడుగా, నీ కొరకైన ఏర్పాటు అక్కడ ఉందని, నిర్ణయించబడిన షెకేల్ అక్కడ ఉందని, నీ జీవితం కొరకు, నీ బ్రతుకంతటి కొరకు నేనేమి నిర్ణయించానో అది అక్కడ ఉంది, సముద్రంలో ఉంది. సముద్రం అంటే ఈ లోకమే. ఈ లోకం అనే సముద్రంలో గాలమై, విశ్వాసం అనే గాలమై, ప్రభు ఈ దినము నా పట్ల ఏది మీరు నిర్ణయించారో అది నాకు దొరుకును గాక అని కాలమై. సముద్రంలోనే అయ్యి, లోకంలోనే అయ్యి, పెద్ద పరిశుద్ధుల్లాగా బిల్డప్ ఎదురరే. ఐక్యపే, మేము మనుషులతో ఉండం, మనుషులతో కలం అనొద్దు. అర్థమైందా? సముద్రంలోనే ఈ కాలం. నీకు కావలసిన షెకేల్ ఎక్కడ దొరుకుద్ది? డానియల్ గారు పరలోకం నుండా? ఎక్కడ? సముద్రంలోనే దొరుకుద్ది. పరలోకం నుండి వచ్చేసేసి ఒక 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు దేవుడు. ఈడు గాలమై. ఎక్కడ? సముద్రం అని లోకంలోనే ఎయ్యి గాలమై. నీ కొరకు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉంచాను. నీ కొరకు పొన్ను ఎంతరా? 1/2 షెకేలు. ఆ రోజు 1/2 షెకేలు, ఇవాళ 1/2 కోటి పొన్ను. ఎయ్యి గాలమై. 1/2 కోటి ప్రభువా? 1/2 షెకేలు అంటే పెద్ద విశేషం కాదు, చేప నోట్లో ఉంటుంది. ఇది కూడా అక్కడే ఉంది. ఎక్కడ? 1/2 కోటి కూడా దాని నోట్లోనే ఉంది. ప్రపంచం కూడా దాని నోట్లోనే ఉంది. ఏయ్ కాలమై. లోకమని సముద్రంలోనే కాలమయ్యాలి. మీకు ఒక మాట చెప్పున, తన పిల్లల కొరకు రహస్య ధననిధులు, అంధకార స్థలముల్లో మరుగైన ధనాన్ని భూమి మీదే ఈ లోకంలోనే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నువ్వు గాలమై. నేనేను ప్రభు, నేనేను. తెరవడం, ఆకాశం తెరవడం.
నేను కాలం వేయలేను ప్రభువా, నేను నా అంత సోమరుడు ఇంకొకరు లేడు ప్రభువా. అమ్మ మాస్క్ పడిపోయింది ఈ అమ్మ అంటే, అబ్బా అస్సలకే బద్ధకం. ఎలా మూతికి చెక్కు ఉండదు, పెట్టుకోపోతే పోతావు. నేను ఇయలేను ప్రభు, గాలం వేయలేను, అక్కడి దాకా వెళ్ళలేను, మందిరంలో కూర్చోలేను, 7 ప్రార్థనలో ఉండలేను, గాలం వేయలేను, సంఘక్రమాలు పాటించలేను, ఉపవాస ప్రార్థనలు నేను చేయలేను ప్రభు, నేను వెళ్ళలేను, కదలలేను. ఉతక మీద తలుపు తిరిగి రీతిగా నా కుర్చీలో, నా పడకలో, నా సోఫాలో, మంచం మీద నేను తిరుగుతూ ఉంటా ప్రభు. అయితే నీకు నా ఏర్పాటు నీకు దొరకదు. నువ్వు గాలం వేయరా బాబు. నీ కొరకు 1/2 సెకేలు కావాలో, 1/2 కోటి కావాలో, 1/2 ప్రపంచం కావాలో ఆల్రెడీ సిద్ధపరచుంచాను. గాలమే ఎక్కడ ప్రభా? లోకంలోనే రా, సముద్రంలోనే. సముద్రం అంటే ఏంటి? లోకంలో లోకం అంటే నేను ప్రభా అక్కడే దాసేంటారా మీకు? రైసలా ఎటు ప్రభా? ఏ కాలమే నా దగ్గర గాలం లేదు ప్రభువా. విశ్వాసం అనే కాలాన్ని వేయండి, విశ్వాసం అనే కాలాన్ని వేయండి. 1/2 సెకేలు ఖచ్చితంగా దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. సెకేలు నా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. సమృద్ధిని దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. స్వస్థతను నా కొరకు ఏర్పాటు చేశాడు. నేను స్వస్థత పొందుతా, ఈ రోగము నుండి విడిపించబడతా, నా గడ్డలు కరిగిపోతాయి, నా క్యాన్సర్ తొలగిపోతుంది. షెకేల్ను దేవుడు ఆల్రెడీ నా కొరకు చేప నోట్లో ఉంచాడు. నేను గాలం వేస్తున్నా, నాకు షెకేలు దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది, నా అప్పులు తీర్చబడతాయి. గాలమై వేస్తాడంతే. షెకేలు దొరికింది. 1/2 సెకేలు ఆయన కట్టుకున్నాడు, 1/2 సెకేలు పేతురు కట్టుకోమన్నాడు. అరే నాకు నీ కొరకు కట్టరా అన్నాడు, కట్టేశాడు. నేను అంటాను, పేతురు కొరకు పొన్ను కావాల్సి వస్తే దాన్ని దేవుడు ఆల్రెడీ సముద్రంలో సమకూర్చున్న దేవుడు నీ జీవితకాలం అంతటికి ఏం కావాలో నీ కొరకు ఆయన ఏర్పాటు చెయ్యలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు పిచ్చోడా? ఆల్రెడీ నీకు సమస్య రాకమునుపే ఆ సమస్యను తొలగించగలిగిన దాన్ని దేవుడు ముందు సిద్ధపరచుంచాడు. నీకు శోధన రాకముందే, నీ మీదకు దేవుడు శోధన పంపకమునిపే ఆ శోధనతో కూడా తప్పించుకునే మార్గం ముందు రెడీ చేసి శోధన నీ మీదకు పంపాడు. నీ జీవితం మీదకి రోగము రాకమునిపై దైవిక స్వస్థత ముందు సిద్ధపరిచి రోగాన్ని నీ మీదకు అనుమతించాడు. అనుభవించో, ఎల్లో గాలమై, విశ్వాసంతో గాలమేసి ఓపిక నీ దగ్గర లేకపోతే ఉష్పటాక్, నీ చేతులన్నీ ఖాళీయే, నీ జోబు ఖాళీయే, నీ ఇల్లు ఖాళీయే, నీ ఒళ్ళు ఖాళీయే. గాలమేయండి, గాలమే. వేయలేను ప్రభువా, నో ఎక్స్పీరియన్స్. సాల్మన్ రాజు గారికి ఉన్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ప్రభువా. మరి దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదురా గాలం వేయటానికి. నాకు లేదు ప్రభువా, ప్రార్థన చేయటం నాకు రాదు, దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదురా బాబు. నీ విశ్వాసం అనే కాలాన్ని వదిలే. నీ కొరకు ఏది ఏర్పాటు చేశానో అది దొరుకుతుంది. మొదట పైకి వచ్చిన దాన్నే పట్టుకో. బట్టల షాప్కి వెళ్ళిన మొదట వేసిన దాన్ని తీసుకో. తర్వాత వచ్చేదంతా డ్యామేజ్ నీకు తెలీదు. ఆల్రెడీ దేవుడు నువ్వు అక్కడికి వెళ్తావని తెలుసు, మొదట పైకి వచ్చింది తీసుకోవచ్చే అంతే. మొదట వేస్తాడు. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, వస్తువైనా సామాగ్రి అయినా నా మొదట ఏది పడతాం దీన్ని సెలెక్ట్ చేసేయనని చెప్పేస్తానంతే. నేను ఎప్పుడైనా అంతే. చూడను, మొదట పైకి వచ్చినది
అరే నా కొడుకు వస్తాడు, ఆ చెయ్యి అక్కడ పెడతాడు దేవుడు, తీసి అక్కడ వేయరా అంటాడు. ఇది వద్దు, మొదటి వచ్చేది వద్దు, లాస్ట్ది క్వాలిటీ ఉంటుంది. సైతాన్ ఆకర్షణ ఉంటుంది దాని మీద. దేవునికి స్తోత్రం. మొదట దేవుడు నీ ఇంటికి రప్పించిన వ్యక్తిని నీ పిండి భార్యగా చేసుకో. మొదట వచ్చినది, పైకి వచ్చినది ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు. ఆ మొదట పైకి వచ్చి తీసుకోమన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేద్దామంటే పరిశోధకుల కన్నా ఎక్కువ పరిశోధాత్మకమైన మనసు మంది. ఈ అర్థం ఆ అర్థమేనంటావా? నీకేం తెలుస్తుందిరా? ఏంటో మనుషులు. గాలం వేస్తే ఏర్పరచబడింది దొరికిందా బాను? గాలం వేయకుండా దొరికిందిరా చెప్పు. గాలం వేసినోడికి చేప దొరికిందా? గాలం వేయనోడికి దొరికిందా? చేప దొరికినోడికి షెకేలు దొరికిందా? చేప దొరక్కోకుండా షెకేలు దొరికిందా? అక్కడ గమ్మత్తు చూడండి. గాలం వేస్తే దొరికేది నీ ఏర్పాటు దొరకదు. గాలం వేయంగానే చేప దొరుకుతుంది. చేప నోట్లో ఉంటుంది నీ ఏర్పాటు. నువ్వు గాలం వేస్తే ఒక చేప, ఒక జీవాన్ని నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ జీవం ఒక దైవజనుడు కావచ్చు, ఆ జీవం ఒక విశ్వాసి కావచ్చు, ఆ జీవం ఎక్కడి నుండో అమెరికా నుండి వచ్చిన ఒక నీ స్నేహితుడు కావచ్చు. నువ్వు గాలం వేసలేవో చేప ప్రత్యక్షమవుతుంది. ఒక జీవం, చేప అంటే జీవం ప్రత్యక్షమవుద్ది. అప్పుడు ఈ దైవజనుడు దేవుడు పంపినవాడు, ఈ విశ్వాసి దేవుని ఏర్పాట్లు ఉన్నవారు. నీ కష్టాల్లో సలహా ఇచ్చే ఒక చేప దొరుకుద్ది. అర్థమైందా? డైరెక్ట్గా వచ్చి దేవుడేమి షెకేలు తీసుకెళ్ళి పొన్ను కట్టరా అని అండో. విశ్వాసంతో గాలమేస్తే నువ్వు రోగంతో ఉన్నావా, నీ కొరకు స్వస్థత ప్రార్థన చేసి ఆ వ్యాధిని బంధించగలిగిన ఒక జీవం, ఒక శాప నీకు దొరుకుద్ది. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నీకు అడ్వైజ్ ఇచ్చే ఒక అడ్వైజర్, ఒక జీవం నీకు దొరుకుద్ది. చేప నోరు తెరిస్తే దాంట్లో దొరుకుద్ది. ఏంటి మాట్లాడరే? షెకేల్. డైరెక్ట్గా షెకేల్ ఎవరికి దొరకదు. డైరెక్ట్గా షెకేల్ ఎవరికి దొరకదు. నీ అవసరం, నీ ఏర్పాటు డైరెక్ట్గా వచ్చి భాను గారు, అరే నవీన్ గారు, ఇదిగోరా నీ ఏర్పాటు ఇదిరా బాబు, వండి పెట్టిన తిను అని నీ కంచాల్లో తోడదు. అర్థమైంది? ఒక చేప ద్వారా దొరుకుతుంది. హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ. ఒక చేప, జీవం దొరికింది. జీవం నోట్లో చేప ఉంది. చేప నోట్లో, ఆ జీవం నోట్లో షెకేలు ఉంది. ఆ షెకేలు తీసుకెళ్ళాడు. ఆయన కొరకు ఈయన కొరకు పన్ను కట్టేసుకున్నాడు. ప్రభు అన్నాడు, అరే పేతురు, గాలం వేసావు కదా, వేసాను ప్రభా. విశ్వాసంతో వేసావు కదా, వేసాను ప్రభా. అరే నా ఒక్కడికి ఎందుకురా, నీ కొరకు కట్టేసిరా పన్ను. మరి మిగతా వాళ్ళ సంగతి ప్రభు, వాళ్ళు గాలం వేయలా, నువ్వు గాలం వేసావు, నా కొరకు నీ కొరకు కట్టిరా అన్నాడంతే. పేతురు వెళ్ళాడు, యేసయ్యకు అరసకెళ్ళి పన్ను కట్టాడు. మాట్లాడండి. పేతురు కూడా కట్టాడు. ఒక పేతురు విషయమై నా కొరకు నీ కొరకు అన్న దేవుడు మరి నీ కొరకు ఏమీ చేయలేదని అనుకుంటున్నావమ్మా? నీ కొరకు దేవుడు ఏం చేయలేదు, నా కోసం ఏం చేశాడు యేసయ్య? నువ్వు గాలం వేస్తేగా తెలిసేది. ఒక చేప దొరికితేగా నీకు తెలిసేది. ఒక దైవజనుడు దొరికితేగా, ఒక విశ్వాసి దొరికితేగా. అసలు గాలం వేయకుండా దొరుకుద్ది. జకరియా గారు ఒక దైవజనుడు ఉండేవాడు, లెఫ్టినెంట్ కర్నల్ జకరియా అని. సాల్వేషన్ ఆర్మీలో ఒక దైవజనుడు ఉండేవాడు. నన్ను బాగా ప్రేమించేవారు. నేను సాల్వేషన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు,
ఆ దైవజనుడు అనేవాడు పద్దాక, రే సాల్మను గాలం వేసి చేప పడుతున్నావురా, చేప నోట్లో షెకెళ్ళన్నీ వసూలు చేసుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఆ చేప పడతాం చేత కాక కొంతమంది చేప వద్దంట, వాళ్ళకేం కావాలి? అయ్యగారు వద్దు, అయ్యగారు ఉండే దైవజనుడు ఉంటే ఎట్టకండి, మళ్ళీ ఆయన కానుక ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, పెద్ద తతంగం, అయ్యగారు లేకుండా ఉండటం మంచిది. అరే చేప దొరకకుండా షెకెళ్ళు ఎట్టొద్దురా. కొంతమందికి చేపలు వద్దు, ఏం కావాలి? షెకెళ్ళు కావాలి, షెకెళ్ళు కావాలి ప్రభా, షెకెళ్ళు కావాలి, నా రోగం పోవాలి, షెకెళ్ళు కావాలి. కొంతమందికి విశ్వాసులు వద్దు, విశ్వాసుల కోసం గాలం వేయరు, కానుకలు కావాలి, గల్లబెట్టి నిండిపోవాలి. ఎట్లా నిండుద్ది? చేప వస్తే గల్లబెట్టి నిండుద్ది. ప్రైజ్ ద లార్డ్. చేప పట్టాలి. ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడమ్మా. ఈ మాట నీతో నన్ను చెప్పమని నన్ను ఇక్కడే పంపాడు. డోంట్ ఫియర్. నువ్వు కలవరపడు. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. నీ కొరకు దేవుడు ఏర్పాటంతా ముగించాడు. నా కొరకు పట్టించుకునే బిడ్డలు లేరు, నా కొరకు పట్టించుకునే భర్త లేడు, భార్య లేడు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెండ్రులు లేరు, అత్తమామలు లేరు అని అనుకుంటున్నావేమో. అరే బాబు, నీ కొరకు ఆల్రెడీ ఏర్పాటంతా ముగిసింది. విశ్వాసంతో గాలమై దేవుడు నీ ఏర్పాటుని గాలానికి తగిలించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలా ప్రభువు నీ కొరకు అన్నాడు. మరొక మాట చెప్తాను. పేతురు ఒకసారి పేతురుతో ప్రభువు మాట్లాడుతుంటాడు. మరొక మాట చూడండి, లూకా అదే పరిశుద్ధ గ్రంథంలో నుండి. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. సీమోను 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 ఒరే సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. స్తపట్లు కొడితే ఎవరు మహిమపరచు. నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. స్తోత్రం చెప్పండి. ఓసారి పేతురుని సైతాన్ జల్లీల్లో వేసి జల్లించిందంట. ఎక్కడ మాట్లాడాలి? జల్లిడ ఏసై దగ్గర ఉంది కాదు, ఏసయ్య చేతిలో చాట ఉంది, సైతాను చేతిలో జల్లెడ ఉంది. జల్లెడ వేరు, చాట వేరు. ఒకసారి చెప్పాను చాట జల్లెడని. యూట్యూబ్లో ప్రసంగం ఉంది, చూసుకోండి ఒకసారి. యేసయ్య చేతిలో ఉంది జల్లెడ కాదు, చాట. మరి సైతాన్ గారి చేతిలో ఉందేంటి? ఇక్కడ ఎప్పుడు జల్లెత్తమే జల్లెత్తమే జల్లెత్తమే. నిన్ను జల్లిస్తాడు, నీ పిల్లల్ని జల్లిస్తాడు, కుటుంబాన్ని జల్లిస్తాడు, జల్లిస్తూ ఉంటాడు. ఆఖరికి పేతురు గారిని కూడా జల్లిచ్చేసాడు. దేంట్లో పెట్టి? జల్లిల్లో జల్లితే 3 సార్లు అబద్ధం ఆడేశాడు, నేను యేసుని ఎరగనని చెప్పేసి. అయితే పేతురుతో ప్రభు అంటాడు, పేతురు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు నేను వేడుకొంటిని. స్తబులు కూడా దేవుడు. ఒరే పేతురు, నీ కొరకు కావలసిన సెకండ్ని ఏర్పాటు చేశాను, ప్లస్ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు సాతాను నిన్ను జల్లిస్తున్నప్పుడు, సాతాను నిన్ను జల్లిల్లో వేసి జల్లిస్తున్నప్పుడు, నీకు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అగ్ని వంటి మహాశ్రమలు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నీకు నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటున్నాను. బా, ఎంత గొప్ప దేవుడు! నీ కొరకైన ఏర్పాటంతా ముగించాడు. ఒకటి వింటున్నారా? షెకేలు కావాలో, అరషెకేలు కావాలో ఆల్రెడీ చేప నోట్లో పెట్టి రెడీగా ఉంచాడు. నీ కొరకు నీ జీవిత కాలమంతటికి కావలసిన దాన్ని సమకూర్చి సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్రం. ఆల్రెడీ నీ కొరకైన ఏర్పాటంతా అయిపోయింది. ఇక రెండోది, నువ్వు సైతాను చేత శోధించబడుతున్నప్పుడు ఎక్కడైనా నమ్మిక తప్పిపోతావేమో అని చెప్పి
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రభువు నిన్ను నీ కొరకు వేడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా. ప్రభువుని నమ్ముకున్నావు చూసావా? నీవు ఇప్పుడే ప్రభువుని నమ్ముకున్నావు చూసావా? ప్రభువుని అంగీకరించావు చూసావా? అది నా కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంటావా అని నువ్వు అనుకుంటే, నీ కొరకు ప్రార్థన చేసే పాస్టర్ గారు లేకపోయినా నీ కొరకు ప్రభువే తండ్రికి వేడుకుంటున్నాడు. హల్లెలూయా. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు సైతాన్ని నిన్ను జల్లిస్తున్నప్పుడు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు ఆయన వేడుకుంటున్నారు. నీ కొరకైన ఏర్పాటంతా అయిపోయింది ఆల్రెడీ. ఆ ఏర్పాటును నువ్వు అనుభవించాలని, ఆ శోధనలన్నీ తట్టుకొని నువ్వు నిలవాలని నీ కొరకు ప్రభు వేడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు వేడుకుంటున్నాడు. అసలు ఎంత గొప్ప దేవుడు. నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు ఏం చేయాలో చేసేసాడు. నీ కొరకైన ఏర్పాటు అయిపోయింది. అరసెకలు కావాలో, అరకోటి కావాలో, అర ప్రపంచం కావాలో ఆల్రెడీ నోట్లో పెట్టి ఉంచాడు. నువ్వు తీసుకొని అనుభవించు విశ్వాసమైన కాలమే. నీ కొరకైన ఏర్పాటు అంతా నువ్వు తల్లి గర్భమందు రేపు పుణ్యంగా రూపించబడక మునిపే ఫినిష్ చేశాడు దేవుడు. ఇప్పుడు నువ్వు తప్పిపోకున్నట్లు నీ కొరకు ప్రభువు వేడుకుంటున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మన హృదయములను కలవరపడనీయొద్దు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద ఆనుకోండి. ప్రభువా, నా కొరకైన ఏర్పాటంతా చేశావు, నా కొరకు నువ్వు వేడుకుంటున్నావు, అందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి అప్పగించుకోండి. అంతే. ప్రభు మీద ఆనుకోనండి. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ అభిషేకమును మా మీద ఉంచినందుకు స్తోత్రం. నీ కృపను కుమ్మరించినందుకు స్తోత్రం. నీ అభిషేకపు తాకిడితో మమ్మల్ని తాకినందుకు నీకు స్తోత్రం. కృప కలుగును గాక. మా కొరకు వేడుకున్న దేవా మీకు స్తోత్రం. మా కొరకు వేడుకున్న దేవానికి స్తోత్రం. మా కొరకైన ఏర్పాటు అంతా ఆల్రెడీ చేసి సిద్ధపరిచి ఉంచిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఒక ఉన్నతమైన ఉపదేశం. జరిగిపోయిన దాన్ని ఎరిగిన దేవుడవు, మా జీవితంలో జరిగిపోయిన దాన్ని ఎరిగిన దేవుడవు, జరగబోయే దాన్ని ఎరిగిన దేవుడవు. మా కొరకు భవిష్యత్ కాలంలో ఏం కావాలో ఆ శకేలును, ఆ ఆశీర్వాదాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ స్వస్థతను, ఆ సమృద్ధిని మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచి మాకు అనుగ్రహించిన దేవుడవై ఉన్నాం. విశ్వాసముతో గాలం వేసి దాన్ని స్వతంత్రించుకునే కృప మాకు దయచేయుదురు గాక. కూడి వచ్చిన పరిశుద్ధ సంఘమంతటికి శుభం కలుగును గాక, సమాధానం కలుగును గాక. నది వలె సమాధానమని బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. ఈ లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చి ఉన్నారు. ప్రతి ఒక్క ఇబ్బంది నుండి మీరు తప్పించి ఉన్నారు. ప్రజలను మీరు దర్శించి ఉన్నారు. ప్రజల మీద నీ అభిషేకము దిగి వచ్చి ఉన్నది. సంగమునకు పరిచర్య కావలసిన వనరులన్నీ మీరు సిద్ధపరిచి ఇచ్చి ఉన్నారు. అందుకు వందనాలు. ఈరోజు లైవ్లో వాక్యం విన్న వారిలో కానీ, ఈ పూట ప్రత్యక్షంగా నీ సన్నిధిలో పాల్గొన్న వారి ప్రతి అవసరతని మహిమలో తీర్చబడి ఉన్నది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దైవిక స్వస్థత ప్రజలకు ప్రకటిస్తున్నా, దైవిక విడుదల ప్రకటిస్తున్నా, దైవిక సమృద్ధి ప్రకటిస్తున్నా. నీ అభిషేకము నీ పిల్లలను ఆవరించి ఉన్నది. ప్రజలందరి అవసరం తీర్చబడి ఉన్నది. వేల మందిని మీరు దర్శించబోతున్నారు. నీ మహిమ కార్యాలు జరగబోతున్నాయి. అందుని బట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనందరికీ సర్వదా తోడై ఉండి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అందరూ ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరం చేతులెత్తి అల్లాడిస్తూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.